మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఊళ్ళో కూడా రాజకీయాలకు వస్తున్న వారాలు తెలియని రోజున ఇందిరాగాంధీతో ఫోటో దిగే అవకాశం దొరికింది. తర్వాత రాజీవ్ గాంధీతో సన్నిహితంగా పనిచేసే అవకాశం దొరికింది. వారి సందర్భంలో నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాను. ఆ తర్వాత సోనియా గాంధీతో పనిచేసే అవకాశం దొరికింది. రాహుల్ గాంధీతో మమేకమయ్యే అవకాశం దొరికింది. ప్రియాంక గాంధీతో పనిచేసే అవకాశం దొరికింది. రాహుల్ గాంధీతో చెప్పాను 5 గాంధీలతో నాకు అనుబంధం ఉందనే మాట. ఎందుకు చెప్తాను, గాంధీ కుటుంబం ఈ దేశానికి సర్వం ఇచ్చినట్టు కుటుంబం. నిజంగా చెప్తాం, మేమందరం ఇక్కడ వేదిక అందరం కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ శ్రీధర్బాబు గారు కానీ అందరం కూడా ఏం గర్వపడతామంటే గాంధీను నడిపించిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉంది మాకు. అదే గర్వం మాకు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, గాంధీ కుటుంబం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉండడం గర్వకారణం. త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం, త్యాగాల కుటుంబం. మోతీలాల్ నెహ్రూ ఆంధ్రప్రదేశ్ శ్రీమంతుడు హాయిగా కూర్చొని అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసుకుంటే 6 లక్షలు వచ్చే సందర్భం. ఎందుకు దేశం కోసం డబ్బులు పెట్టారు? నెహ్రూ గారు సుఖ సంతోషాలతో పుట్టినటువంటి బిడ్డ ఎందుకు కష్టపడ్డాడు? 14 ఏళ్ళు జైలు ఎందుకున్నాడు? దేశం కోసం త్యాగం చేసినాడు. ఇందిరాగాంధీ దేశం ఒకటిగా ఉండాలని తాపత్రపడుతుంటే గుడ్లకు వర్షానికి గురైనాడు. దేశం సమైక్యంగా ఉండాలి, వీరు పలు దేశాలటువంటి ప్రతిష్టను కాపాడాలంటే రాజీవ్ గాంధీ గారు బాబులో గురై కనపడిన సందర్భం. అన్ని త్యాగాలు చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. ఆ కాంగ్రెస్ లో మేమంతా సభ్యులమైన మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆఖరి రాజకీయాల్లో ఒక్క మాట మోడీ గారి గురించి, మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలి మిత్రులారా. మోడీ గారు 2014లో ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఒక్కసారి మనం గుర్తుకు చేసుకోవాలి. ఇలా చాలా మంది దేవుళ్ళ పేరిట మతం పేరిట రాజకీయాలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను మిత్రులారా, శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ఏం సంబంధము? శ్రీరాముడి చరిత్ర కొన్ని 1000 ఏళ్ల చరిత్ర. బీజేపీ పుట్టింది 83లో. 83లో ఆవిర్భవించిన బీజేపీకి 1000 ఏళ్ల కింద చరిత్ర కన్నా శ్రీరామచంద్రుడికి సంబంధం ఏమిటి అని అడుగుతా ఉన్నా. వీళ్ళు ప్రజలు కూడా ఏమనుకుంటారు, బీజేపీ అంటే శ్రీరామచంద్రుడు ఎందుకు అని అడుగుతా ఉన్నా. నేను మీ ద్వారా ప్రజలు అడుగుతా ఉన్నా, మతాల పేరిట కులాల పేరిట పోట్లాడి మన జీవితాలను నాశనం చేసుకుందామా? లేదు, అభివృద్ధి ధ్యేయంగా పోతున్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానం పట్ల ఆకర్షిస్తున్నాయి. మనమే కాదు మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకున్నాము. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట చెప్తా ఉన్నాం. మతం కులం వేరు, రాజకీయం వేరు. శ్రీరామచంద్రుడు వేరు, బీజేపీ పార్టీ వేరు. ఎక్కడ ఎవరికి పొందన లేదు. మేమంతా కూడా శ్రీరామచంద్ర భక్తులమే. కానీ కులాల పేరుగా దేవుళ్ళ పేరుగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మోడీ 10 ఏళ్లుగా ఏం చేశారని అడుగుతా ఉన్నాను. నల్లధనం తీసుకొచ్చి మన బ్యాంకులో చేశాడా? 15 లక్షల ఖాతాలో 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఉన్న ఉద్యోగాలు ఉడిపోయాడు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అమ్మబోయాడు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా అదాని అమ్మాని చేతిలో పెట్టేశారు. సామాన్యుడికి ఏం లాభం చేశాడు మోడీ అని అడుగుతా ఉన్నాను. ఆయన కులం పేరిట, ఈయన ప్రాంతం పేరిట కేసీఆర్ గారు 10 ఏళ్లు ఏం రాజ్యం చేశారో మనం చూసాం. 10 ఏళ్లు రాష్ట్ర సంపద అంతా తోసి 7.5 లక్షల కోట్ల అప్పులో మన రాష్ట్రాన్ని కూర్చోబెట్టారు. ఇలా మంత్రులు 9 చంద్రబాబు ఉన్నారు. నెల చూస్తే నెల కట్టేసరికి చేతిలో 200-300 కూడా మిగిలినటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 11-12 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులకి పోతా ఉన్నాయంటే మనం ఏం చెప్తామని అడుగుతా ఉన్నాం. 40,000 ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, 40,000 చెక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్న మాట కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సీఎం రిలీఫ్ ఫండ్ 40,000 చెక్కులు బకాయి పెట్టినాడు. స్పోర్ట్స్ అథారిటీలో దాదాపు 1000 కోట్ల రూపాయలు బాకీ పెట్టినాడు. అప్పుడే అప్పుడు ముప్పటిగా అప్పులు చేసి ప్రత్యేక కూర్చున్నాడు. హ్యాపీగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఏమన్నా కేటీఆర్ అడిగినా రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే నీ స్థాయి ఏంటి, నీ బతికేంటి, నువ్వెంత, నీ లెక్కెంత, నువ్వు రాహుల్ గాంధీ గురించి మాట్లాడమేంటి? అసలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబానికి మీకు పొంతనేమిటి? రాష్ట్రంలో వర్షాలు పడి రాష్ట్రం అంతా అతనాకుతనం అయితే ఒక్క రోజు వచ్చి మన పలికించిన పాపాన పోయినాడా? మరి ఎందుకు ఈ ప్రతిపక్ష హోదా అని అడుగుతా ఉన్నాను. అసలు ప్రతిపక్ష హోదా అవసరమా అని అడుగుతా ఉన్నాను. కేటీఆర్, హరీష్ రావు ఇలా కొత్త అవతారం ఎత్తుకొని అన్ని అబద్ధాలు, నోరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్న ఈ వేళ మీ అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరే కాంగ్రెస్ పార్టీకి కొట్టుకొమ్మలు. మీరు లేకుంటే మేము లేము.
మీరు లేకుండా మాకు ఈ పదవులు లేవు. మేము ఎమ్మెల్సీలుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే ఎవరు కారణం? మీరే కారణం అనే మాట చెప్తా ఉన్నాను. మీరు కష్టపడి కాంగ్రెస్ కి కంచబడగా వచ్చే ఎన్నికల నాటికి పరిపూర్ణమైనటువంటి రిజల్ట్ తో మేము ముందుకు వస్తాము. అకౌంట్ తీసుకుని పనిచేసి నిజామాబాద్ జిల్లాలో నాయకత్వంతో ప్రతిష్టంగా ఉందని చెప్పుకునే విధంగా మా రిజల్ట్ ఉంటుందనే మాట కూడా మీ అందరితో తెలియజేస్తూ నిజామాబాద్ అభివృద్ధి విషయంలో మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన వెనుకబడి ప్రాంతాలనే నిజామాబాదే కాదు ఆదిలాబాద్ కూడా చాలా వెనుకబడింది కాబట్టి ఈ 2-3 జిల్లాలతో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఈనాడు నాకు పీసీ అధ్యక్ష పదవి వచ్చినందుకు మొదటిసారి నిజామాబాద్ వచ్చినటువంటి సందర్భంలో జిల్లా ప్రెసిడెంట్ పట్టణ ప్రెసిడెంట్ తో పాటు ఆ బృందం అంతా కూడా ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారు 4 రోజులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సజావుగా ఆ క్షేత్రంలో నడపడమే కాకుండా రెడ్డి గారు వారు కూడా దీనిలో ప్రత్యేక శ్రద్ధ వహించి మా జిల్లా కాంగ్రెస్ నాయకత్వంతో కూడా సమస్యలు పనిచేసి ఇలా వేలాది మంది మీ అందరినీ కూడా కలుసుకునే బాధ్యం కలిగించినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ ఈ సంభావన చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.